చారుడు పిండి కొంచెము నూనె. ఎంతకాలం అన్నారు? ఆ మధ్యాహ్నానికి తయారు చేసేసింది, పిండి అయిపోయింది, నూనె అయిపోయింది. ఇప్పుడు సాయంకాలానికి భోజనం కావాలి. అయ్యా పిండి అయిపోయింది కదా, మరి సాయంకాలం భోజనం పెట్టలేను మీకు అని ఏలియాతో అంటే, అమ్మ వెళ్ళి చూడు, ఒక్కసారి ఆ పిండి తొట్టి చూడు, ఆ నూనె పుట్టి చూడు. అయిపోయింది కదండి, మధ్యాహ్నం మీకు రొట్టెలు చేసుకుని మీకు ఇచ్చాను, మేము కూడా తినేసాం, పిండి అయిపోయింది, నూనె అయిపోయింది, వెళ్ళి చూడు అంటాడు. అమ్మ వెళ్ళి చూడు. సరే మీరు అన్నమాట ప్రకారం నేను వెళ్ళి చూస్తాను. వెళ్ళి చూస్తే ఆ పిండి అలాగే ఉంది, నూనె పుట్టిలో నూనె అలాగే ఉంది. మర్నాడు ఉదయం, మర్నాడు మధ్యాహ్నం, మర్నాడు సాయంకాలం, అలాగే ఎన్ని రోజులు? 1 నెల, 2 నెలలు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాల 6 నెలలు. దేవుని యొక్క కృప మీకు ఎలాగ అర్థమవుతుంది? ఎలాగర్థమవుతుంది? మన శక్తి మీద కాదండి మనం అనుకునేది. మన బలం మీద ఆధారపడకూడదండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోగలగాలి. ఆనుకుంటే ఏం జరుగుతుంది? మన విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో దేవుడు తీసుకోవాలి. మనకి ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాడు, ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసేవాడు కాడు, మాట తప్పేవాడు కాడు. అట్టి గొప్ప దేవుడిని దేవుడిగా కలిగినటువంటి మనము, తండ్రిగా కలిగినటువంటి మనము, ఆయనను నోరారా తండ్రి అని పిలిచేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి మనము ఎంత ధన్యులమో, ఎంత భాగ్యవంతులమో.